దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ భేటీయారు. ఈ సందర్భంగా భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానించారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికాబద్ధమైన 83.3 MTPA సామర్థ్యం గల పోర్టు విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని మంత్రి నారా లోకేష్ వివరించారు. భావనపాడు, మూలపేట ప్రాంతం తయారీ, R&D, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని చెప్పారు. HPCL, మిత్తల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 3,500 కోట్లతో భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆర్సెలర్ మిత్తల్, జపాన్కు చెందిన నిప్పాన్ స్టీల్, JV సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియను ఏపీలో ప్రారంభించామని లక్ష్మీ మిత్తల్ గుర్తు చేశారు. అనకాపల్లి సమీపంలో 2 దశల్లో 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టును ఉపయోగించి 975 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్సెలర్ మిత్తల్ భారత్లో గ్రీన్కో గ్రూప్తో భాగస్వామ్యం ఉన్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు అనకాపల్లిలో ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్కు నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేస్తుందన్నారు. దీనివల్ల ఏటా కార్బన్ ఉద్గారాలను 1.5 మిలియన్ టన్నులు తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ అతిపెద్ద ప్రాజెక్ట్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులో ఒకటిగా అది నిలుస్తుందని చెప్పారు. లక్ష్మీ మిత్తల్తో భేటీ అనంతరం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. లక్ష్మీ మిత్తల్ CEO ఆదిత్య మిత్తల్తో జరిపిన సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు వారు అంగీకారం తెలిపారన్నారు.